హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పాయా కర్రీ, తెలంగాణ స్పెషల్. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. దీంట్లో నేను ఫస్ట్ బే లీవ్స్ వేసుకున్నాను, బండపువ్వు వేసేసి ఆ తర్వాత లవంగా, ఇలాచి అన్నీ వేసేసాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను దంచి ఇందులో వేసాను. ఇందులోనే నేను లవంగా కూడా దంచి వేసానండి. ఇదేనండి పాయ. ఉడికించి ఇలా పెట్టేసుకున్నాము. ఉడికించేటప్పుడే మనము అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం కర్రీ కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇది పాయా సూపు, ఇంకా గ్రేవీ కర్రీ కాదు, సూప్ ఓన్లీ. ఇది మనకి బోన్స్ కూడా చాలా మంచిదండి. ఎక్కువ మటుకు ఎవరికైతే బోన్స్ పెయిన్ ఉన్నాయో, చిన్నపిల్లలకు కూడా కాల్షియం అందడం కోసం ఇది పెట్టండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా బోన్స్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్షియం తీసుకోవాలని మీకు ఒకవేళ డాక్టర్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇది తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇంట్లో అందరికీ ఇలా చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించి పెట్టేసుకున్న ఈ బోన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంకా దీంట్లోనే నేను గరం మసాలా పౌడర్ కూడా కలిపేసుకొని గ్రైండర్ పెట్టుకున్నాను, ఇది వేసానండి. ఇవన్నీ వేసేసి సరిపడా కారం వేసుకోవాలి. నేను 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు టేస్ట్ని బట్టి మీరు ఎలా స్పైసెస్ తింటారో అలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఉడికించుకొని కూడా తినేసేయచ్చు. మనకు సూప్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ గ్రేవీ మనం ఉడికించి పెట్టేసుకున్న సూప్ని ఇందులో యాడ్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా తింటే ఇంకా టేస్ట్ ఇంకెక్కువ అవుతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సూపు. ఓకే అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.